హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మెకానిక్ బుడ్డోడు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈ BS4కి ఉండే ఈ ఫ్యాన్ ఎస్కాస్కి అండ్ BS3కి ఉండే ఈ నార్మల్ ఎస్కాస్కి ఉన్న డిఫరెన్సెస్ నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అండ్ నా వచ్చేసి దీన్ని ఫ్యాన్ ఎస్కాస్ అంటారు. దీని యూజ్ ఏంటి బ్రో అంటే, ఇది ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు, అంటే ఇంజన్ హీట్ 90s దగ్గరలో ఉన్నప్పుడు, 90s దగ్గరలో అంటే రెడ్ సిగ్నల్కి మరియు వైట్కి మధ్యలో ఎప్పుడైతే మనకి మీటర్ బోర్డులో సిగ్నల్ చూపిస్తుందో ఆ సిగ్నల్ చూపించినప్పుడు దీనికి ఒక జాక్ అనేది ఉంటుంది అనమాట. ఆ జాక్ అనేది ఆటోమేటిక్గా దీనికి ఎలక్ట్రిక్ సప్లై అందించి దీని యొక్క వేగాన్ని పెంచుతుంది. అండ్ వచ్చేసి ఇది యాక్టివేట్ అవ్వనంతసేపు, ఈ ఎస్కాస్ యాక్టివేట్ అవ్వనంతసేపు, అంటే ఆ హీట్ మీటర్ నార్మల్లో ఉన్నంతసేపు ఈ ఎస్కాస్ కూడా ఫ్యాన్తో పాటు ఇంజన్ స్పీడ్లో రొటేషన్ అవుతూ ఉంటుంది. అంటే ఇంజన్కి పుల్లీ ఉంటుంది కదా, ఆ ఇంజన్ పుల్లీ నుంచి ఒక మన ఫ్యాన్ బెల్ట్ ఉంటుంది కదా, ఫ్యాన్ బెల్ట్కి దీనికి కనెక్షన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బెల్ట్తో ఇంజన్ పుల్లీ ఎలా రొటేట్ అవుతుందో, ఎంత స్పీడ్ రొటేషన్ అవుతుందో, బండి హీట్ ఎక్కనంతసేపు కూడా ఇది కూడా అంతే స్పీడ్లో రొటేషన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బండి ఓవర్ హీట్ అవుతుంది, 90s దగ్గరలో వస్తుంది అనిపించినప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఉన్న జాక్స్ ద్వారా దీనికి సిగ్నల్ వచ్చేసి ఇది యాక్టివేట్ అయ్యి దీని స్పీడ్ అనేది రెడ్యూస్ చేసుకుంటుంది. అండ్ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్, ఇంజన్ ఎదురుగా ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్కి ఇది అంటే బోల్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. దీనికి సంబంధం ఉండదు, ఎందుకంటే దీన్ని రొటేట్ చేసుకోవచ్చు మనం. ఇది స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో దీన్ని స్టేబుల్ చేసేసి కిందది ఇది రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇది రొటేషన్ అయినప్పుడు దీన్ని ఆపేసి ఇది రొటేషన్ అయినప్పుడు ఇది స్పీడ్గా తిరిగి ఫ్యాన్కి హెవీ ఎయిర్ని అందించడం. అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే, మీకు ఎండ్లో తిరిగి వస్తే మీ బాడీ ఫుల్ హీట్ అయిపోయింది. మీరు ఒక 10 నిమిషాలు కూలర్ స్పీడ్ని 1లో పెట్టి ఒక 10 నిమిషాలు కూలర్ ముందు కూర్చున్నారనుకోండి, దానికి ఉన్న డిఫరెన్స్ను మీరు ఒకేసారి వచ్చి కూలర్ స్పీడ్ 3లో పెట్టేసి వాటర్ సర్క్యులేషన్ ఆన్ చేసి పెట్టుకుని మీరు కూర్చుంటే ఎంతసేపట్లో అయితే మీ బాడీ కూల్ అవుతుందో దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే డిఫరెన్స్ దీంట్లో మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి BS3కి ఉంటుంది అనమాట. BS3 వెహికల్స్కి దీని యూజు సేమ్ ఉంటుంది. అండ్ BS3కి ఏంటంటే డబల్ గేర్ బాక్స్ బళ్ళు, మన 10 గేర్ల బళ్ళు ఉంటాయి కదా, ఆ బళ్ళకి ఇది సెట్ చేసి ఉంటుంది. దీని యూజు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్కి, ఇది వచ్చేసి ఫ్రంట్ ఆఫ్ ది ఫ్యాన్ ఉంటుంది, మధ్యలో ఫ్యాన్ బెల్ట్ వస్తుంది మనకి. ఫ్యాన్ బెల్ట్ సేమ్ ఇంజన్ ఎంత స్పీడ్లో రొటేషన్ అవుతుందో ఇంజన్తో పాటు కూడా ఇది కూడా అంతే స్పీడ్లో రొటేషన్ అవుతూ ఉంటుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు BS4 వెహికల్ హీట్ వస్తుంది, BS3 కూడా హీట్ వస్తుంది. సరే, ఈ ఎస్కాస్ పనిచేయనప్పుడు BS4 వెహికల్కి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చా అనే డౌట్ మీకు వస్తే, తప్పకుండా దీన్ని మనం రీప్లేస్ చేసుకొని దీన్ని తీసేసి దీని ప్లేస్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్నా కానీ హీట్ కంట్రోల్ అవుతుందా అంటే అది డ్రైవర్ని బట్టి, లేకపోతే బండి తోలకాన్ని బట్టి, మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. అండ్ వచ్చేసి ఓకే, ఈ ఎస్కాస్ దిమ్మకి దీనికి ఉన్న డిఫరెన్స్ చెప్పాను కదా. ఇది ఆటోమేటిక్గా ఫ్యాన్ స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి లేకపోతే పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మన ఇంజన్ ఎలా తిరుగుతుందో అదే స్పీడ్లో ఇది కూడా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు BS3 వెహికల్ హీట్ వచ్చేసాయి, 90s దాటేసాయి, అంటే హీట్ మీటర్ 100 చూపించినప్పుడు మీరేం చేయాలి? ఓకే, BS3 వెహికల్ హీట్ మీటర్ 100 దాటినప్పుడు ఇంజిన్ అనేది బాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాయిల్ అవ్వటం అంటే ఏంటి బ్రో అంటే, ఇప్పుడు వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్కి వాటర్ సర్క్యులేషన్ ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ నేను పెడతాను మీకు. ఇలా చూపించిన విధంగా వాటర్ సర్క్యులేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ వాటర్ సర్క్యులేషన్కి ఈ ఫ్యాన్ స్పీడ్కి రెండింటికి సంబంధం లేనప్పుడు, ఎప్పుడైతే బండి హీట్ అయిపోతుందో అప్పుడు ఆ వాటర్ సర్క్యులేషన్ అయ్యే వాటర్ కూడా ఆవిరైపోవడం జరుగుతుంది. ఆవిరైపోయినప్పుడు ఈ పిస్టన్స్ మరీ హీట్ అయిపోయి మాడిపోయి అందులో స్టక్ అయిపోతాయి. అప్పుడు బండి సీజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఓకే, BS4 అయినా సీజ్ అవ్వచ్చు, BS3 అయినా సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నౌ BS3 సీజ్ అయిపోతే చేసేది ఏం లేదు, ఇంజన్ నింపుకొని మళ్ళీ దాన్ని బోర్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్
దీని మీటర్ బోర్డు 100 కొట్టేసింది. అంటే సపోజ్ ఎస్కాస్ పని చేయట్లేదు, ఇంజన్ హీట్ అయిపోతుంది, హీట్ ఎక్కేసి మీటర్ బోర్డులో 100 చూపించేసింది. బండి బాయిల్ అవుతుందా అంటే BS4 వెహికల్స్ ఎప్పుడు బాయిల్ అవ్వవు. ఎందుకంటే ఇది మొత్తం సెన్సార్డ్ వెహికల్. BS4 అనేది ఫుల్లీ సెన్సార్డ్ వెహికల్. సెన్సార్ వెహికల్ కాబట్టి ఎప్పుడైతే హీట్ మీటర్ అనేది 100 దాటుతుందో ఆ హీట్ మీటర్ 100 దాటినప్పుడు దీనికి యాక్సిలరేటర్ పెడల్కి చిన్న కనెక్షన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే హీట్ మీటర్ 100 దాటిందో ఈ హీట్ మీటర్ 100 దాటినప్పుడు యాక్సిలరేటర్ పెడల్ అనేది డౌన్ అయిపోతుంది. యాక్సిలరేటర్ పెడల్ పని చేయదు. మీరు ఎంత తొక్కినా ఎన్ని గేర్లు డౌన్ చేసి బండి మూవ్ చేద్దామని ట్రై చేసినా బండి హీట్లో ఉన్నప్పుడు నో వే, అసలు ఛాన్స్ ఇవ్వదు మీకు బండి మూవ్ అవ్వడానికి. BS4 వెహికల్ అనేది ఛాన్స్ ఇవ్వదు. అండ్ వచ్చేసి హీట్ అయితే దీనికి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఎస్కాస్ ఉన్నా లేకపోయినా ఆ సెన్సార్ పనిచేస్తుంది కాబట్టి హీట్ మీటర్ 100 తగిలినప్పుడు ఆటోమేటిక్గా యాక్సిలరేటర్ పడిపోయి మనకి బండి మూవ్ అవ్వకుండా అక్కడ స్టేబుల్గా ఉండిపోతుంది. ఓకే, హీట్ మీటర్ పనిచేసింది, ఎస్కాస్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి, అయినా బండి హీట్ వస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వచ్చేసి ప్రాబ్లం ఏంటి? అయినా హీట్ వస్తుంది బండి, ఎస్కాస్ పనిచేస్తుంది, మా బండికి హీట్ మీటర్ పనిచేస్తుంది, ఆ హీట్ మీటర్ 90 దాటిపోతుంది, ఏం చేయాలి అని మీరు మీకు డౌట్ ఉండొచ్చు. ఒక్కసారి నా మాట విని ఒక్కసారి ఎయిర్ ఫిల్టర్ 2 ట్రిప్స్కి ఒకసారి 2 ట్రిప్పులకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకోండి. మీకు బద్దగా ఉన్నా లేకపోయినా, సారీ ఈ మాట అన్నందుకు నాకు క్షమించాలి. ఓకే, 2 ట్రిప్స్కి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకోండి. అండ్ దెన్ వచ్చేసి రేడియేటర్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది మంత్లీ 1 టైం కానీ లేకపోతే 2 మంత్స్కి 3 టైమ్స్, మంత్లీ 1 టైము లేకపోతే 2 మంత్స్కి 3 టైమ్స్ క్లీన్ చేస్తూ వాటర్ డౌన్ చేసి డ్రైన్ చేసి మళ్ళీ ఎక్కిస్తూ ఉండండి. లేదు మేము ఎలా చేయలేము, ఊరికే మనకు లాంగ్ తిరిగే బళ్ళు మేము ఎలా చేయగలం అనుకుంటే కనుక మనకి ఆటోమొబైల్ షాప్లో కూలెంట్ ఆయిల్స్ అని దొరుకుతూ ఉంటాయి. కూలెంట్ ఆయిల్ పోసేసి ఒక 2-3 టిప్స్ మటుకి అంటే కూలెంట్ ఆయిల్ పోసే ముందు కూడా ఏదైనా సర్వీసింగ్ షాప్లో బండి మన వాటర్ సర్వీసింగ్ దగ్గరికి వెళ్ళి రేడియేటర్ ట్యాంక్ మూత ఉంటుంది కదా, రేడియేటర్కి కింద ఆ మూత అనేది తీసేసి, ఓకే నా ఫేస్ చూపిస్తుంది, ఆ మూత అనేది రిమూవ్ చేసేసి ఏం చేస్తారంటే వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఏదైతే మీకు సర్వీసింగ్ పాయింట్లో ఉన్న వాటర్ పైప్ ఉంటుందో ఆ వాటర్ పైప్ని రేడియేటర్ ట్యాంక్లో పెట్టండి. రేడియేటర్ ఇది బండి ఉంటుంది కదా రేడియేటర్ ట్యాంక్, ఇందులో పెట్టుకుని వాటర్ మొత్తం ఇందులో వాటర్ వదిలేయండి. ఇంజన్ స్టార్టింగ్లో పెట్టండి, వెహికల్ స్టార్టింగ్లో ఉంచి వాటర్ పైప్ అనేది ఇందులో ఉంచితే మీకు ఆ వాటర్ అనేవి మొత్తం ఫుల్ ఇంజన్ మొత్తం రొటేషన్ అయ్యి అందులో ఏమన్నా వేస్ట్ వాటర్ కానీ బ్లాక్ కలర్ మడ్ కానీ ఏమన్నా ఉన్నా మొత్తం బయటికి వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత కూడా మీరు కొన్ని రోజులు నార్మల్ వాటర్ అంటే ఒక ట్రిప్ వరకు నార్మల్ వాటర్ పోసి నెక్స్ట్ టైం వచ్చేసి కూలెంట్ ఆయిల్ పోసుకుంటూ ఉత్తమం. అండ్ దెన్ అంతే. ఈ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్యాన్ ఎస్కాస్కి నార్మల్ దిమ్మకి ఉన్న డిఫరెన్స్ ఇది అనమాట. ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నాకు తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను ఇంకో వీడియో తయారు చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, మెకానిక్ బొడ్డోడు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్. అందరికీ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. సైనింగ్ ఆఫ్.